लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం. సాధారణంగా దర్శనములు గురించి తెలుసుకోవడం చాలా కష్టమైనది, అందరికీ తెలియదు అని అనుకుంటూ ఉంటాము. కానీ మనం కొంచెం పరిశ్రమ చేస్తే దర్శనాల్ని సాక్షాత్తుగానే మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని నిరూపించడానికే ఈ చిన్న కోర్స్ మొదలుపెట్టాను. వైశేషిక సూత్రాలు, కణాద మహర్షి అనే గొప్ప ఋషి రాసినటువంటి సూత్రాలను ఆధారం చేసుకొని వైశేషిక దర్శనము అనే ఒక దర్శనం బయలుదేరింది అనమాట. అసలు దర్శనం అంటే ఏంటి అని మనందరికీ ఒక సంశయం ఉండొచ్చు. దృశ్యతే అనేనా అనే వ్యుత్పత్తి ద్వారా మనకి ప్రపంచం మీద జరుగుతున్నటువంటి జీవనం మీద ఒక సరైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మన ఋషులు, మన పూర్వీకులు చాలా తపస్సు చేసి మన కోసం వేద సారాన్ని మొత్తాన్ని చాలా సంక్షిప్తంగా బాగా అర్థమయ్యే రీతిలో కూర్చారనమాట. దాన్నే దర్శనము అని అంటున్నారు. ఈ దర్శనాలు రెండు రకాలుగా ఉంటాయి. ఎలాగా? ఎవరైతే వేదాలను ఒప్పుకుంటారో వాళ్ళని ఆస్తికులు అని అంటారు. ఆస్తికులు అంటే అస్తి పరో లోకః ఏ మన్యంతే తే ఆస్తికాః. ఈ భూలోకంలో కాకుండా చనిపోయిన తర్వాత ఈ జీవుడు ఇంకో లోకానికి వెళ్తాడు అని నమ్మేవాళ్ళు ఆస్తికులు అని అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే వేదాన్ని నమ్మేవాళ్ళు ఆస్తికులు అని, వేదాన్ని నమ్మని వాళ్ళు నాస్తికులు అని. ఈ ఆస్తిక పరంపరలో దర్శనాలు 6 రకాలుగా ఉంటాయి. ఏమేమిటి? న్యాయము, వైశేషికము, యోగము, సాంఖ్యము, పూర్వమీమాంస, వేదాంతము అని వాటి పేర్లు. ఈ పేర్లన్నీ మనం చాలాసార్లు వినుంటాం. కానీ ఈ దర్శనాల్లో ఏమున్నవి అనేది కొంచెం పరిశ్రమ చేస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ రోజున నేను కణాద మహర్షి రాసినటువంటి వైశేషిక సూత్రాలని ఒక్కొక్క సూత్రం తీసుకొని చెప్తాను. ఇక్కడ లిపి వచ్చేసి తెలుగు లిపిలో ఉంటుంది, భాష మాత్రం సంస్కృతంలో ఉంటుంది. నేను చేసే వ్యాఖ్యానం తెలుగు భాషలో ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ పాఠాలని గనక చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ పాఠాలు అయిపోయే లోపల కొంత సంస్కృతం కూడా మీకు వచ్చేస్తుంది అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి అందుకని. కాబట్టి ఇది ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతాన్ని ముందర పెట్టుకొని మనం మన ఋషులు చాలా గొప్ప ఏమనాలి దార్శనికులు. అంటే ఏ విషయాన్నైనా చాలా పద్ధతిగా చెప్పడం అనేది వాళ్ళ స్టైల్ అన్నమాట. సో వాళ్ళు ఏం చేశారు, ఏ విషయాన్ని ఆరంభించినా కూడా అనుబంధ చతుష్టయము అనేది చెప్పడం పరిపాటి. అనుబంధ చతుష్టయం అంటే ఏంటి అంటే, విశేషంగా ఒక గ్రంథానికి కానీ ఒక ఆలోచన పద్ధతికి కానీ ఈ అనుబంధ చతుష్టయం ఉంటుంది. అనుబంధ చతుష్టయం అంటే ఈ ఫలానా విజ్ఞానాన్ని చదువుకోవడానికి ఎవరు అధికారి, ఈ విజ్ఞానంలో ఉన్న విషయములు ఏమిటి, ఈ విజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి, ఈ ప్రయోజనాన్ని ఈ విషయము లేకపోతే ఈ గ్రంథమునకు ఈ విషయానికి ఉండే సంబంధం ఏమిటి, ఈ 4 చెప్తుందన్నమాట. అధికారి, విషయము, ప్రయోజనము, సంబంధము అని ఈ 4ంటిని చెప్పేదే అనుబంధ చతుష్టయము. సో మనం ఒక సినిమాని ఎంచుకోవాలనుకోండి, ఒక పెద్ద లిస్ట్ ఉంది మన దగ్గర. నెట్ఫ్లిక్స్ లోకో లేకపోతే ప్రైమ్ వీడియోలోకో వెళ్తే ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లోంచి నాకు కావాల్సిన సినిమా ఏంటి అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే,
చాలా వరకు నేను ఆ పోస్టర్‌ని చూసి ఇది నా అభిరుచికి తగినదా కాదా అని నేను ఎంచుకుంటాను. లేకపోతే ఎవరైనా రాసిన రివ్యూ చదివి ఇది నాకు సరైందా కాదా అని తెలుసుకుంటాను. సో, నేను ఒక 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 విషయాన్ని ఎంచుకోవడానికి నాకు సహకరించేది ఎలాగైతే సినిమా పోస్టరో, అలానే మన దగ్గర విజ్ఞానం అనేది కోకొల్లలు. అసలు ఎంత విజ్ఞానం ఉందంటే దానికి ఒక పరిమితి లేదు. మనకి అంటే భారతీయులకి. భారతీయ శాస్త్రములు అంత విస్తృతములైనవి. సో, ఈ శాస్త్రాలన్నింటిలోకి నాకు కావాల్సిందేంటి? అలాగే ఈ శాస్త్రంలో ఏ గ్రంథాన్ని నేను చదువుకోవాలి? ఇలాంటి సందేహాలకి, ప్రశ్నలకి సమాధానమే ఈ అనుబంధ చతుష్టయం. ఈ అనుబంధ చతుష్టయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదనమాట. ప్రకృతంలో మన వైశేషిక సూత్రాలకి అనుబంధ చతుష్టయం ఏంటి అంటే, సాధారణంగా అన్ని దర్శనాలకు కూడా అధికారి వచ్చేసి ముముక్షువు. మోక్షాన్ని సాధించాలనుకునేవాడు అని. దీన్నే చాలా సింప్లిఫై చేసి చాలా సులభంగా చెప్పాలంటే, మోక్షాన్ని సాధించేవాడు అంటే ఎవడు? సుఖంగా ఉండాలనుకునేవాడు. ఇక్కడ మనం తప్పులో కాలు వేయకూడదు. సుఖం అనంగానే మనకి వెంటనే భౌతికమైన సుఖాలు మాత్రమే జ్ఞప్తిలోకొస్తాయి. కానీ నిజమైన సుఖం ఏంటి? భౌతిక సుఖాల్ని పొందేసినాక కూడా ఇంకా మనకి సుఖం కావాలి, కావాలనిపిస్తుంది గదా! కాబట్టి కేవలము భౌతికమైన సుఖాలే కాదు. అలా అని కేవలం ఆధ్యాత్మికమైన సుఖాలే కాదు. నిజమైన సుఖం ఏంటి? ఆ సుఖాన్ని పొందడం ఎలాగా? దాని గురించి పరితపించేవాడే ముముక్షువు ఇక్కడ. అంటే మోక్షము అనేది చాలా పెద్ద పదము. ఆ పదం చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా అర్థమవుతుంది. కానీ మనలాంటి వాళ్ళకి, చాలా సాధారణమైన వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే, మోక్షము అంటే దుఃఖము లేకుండుట, సుఖము అని మనం చెప్పుకోవచ్చు. సో, దుఃఖలేమి కోసం, సుఖాన్ని కోసం పరితపించేవాడు, సాధన చేసేవాడు ముముక్షువు. అట్లాంటి వాడే ఈ శాస్త్రాన్ని చదవడానికి, దర్శనాన్ని చదవడానికి అధికారిగా నిర్ణయించారు. మరి ఈ శాస్త్రంలోని విషయాలు ఏమిటి అనంటే 6 పదార్థాలు. పదార్థము అంటే పదస్య అర్థః పదార్థః అనే వ్యుత్పత్తి ద్వారా పదమునకు ఒక అర్థము అన్నమాట. ఇంకా ఆంగ్ల భాషలో చెప్పుకోవాలంటే మీనింగ్ అనే అర్థం కూడా తీసుకోవచ్చు. కానీ మీనింగ్ అనే అర్థం తీసుకుంటే మీరు 6 పదార్థాలే ఎలా చెప్తున్నారు అని మీరు ప్రశ్నించొచ్చు. ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని విషయాలు క్రోడీకరిస్తే 6 రకాలు అని వీరి అభిప్రాయం. కణాద మహర్షి యొక్క అభిప్రాయం. కాబట్టి 6 పదార్థాల గురించి మాట్లాడతారు. అలానే ఈ 6 పదార్థాల యొక్క తత్వజ్ఞానము ఇక్కడ విషయం అన్నమాట. ఈ 6 పదార్థాల గురించి బాగా విచారణ చేసి చివరికి ఏర్పడేటటువంటి తత్వం ఏమిటి అనే విషయాన్ని గురించి కూడా ఇక్కడ చర్చిస్తారు. అలానే తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ధర్మము అనేది చాలా ముఖ్యమైన అంగము అని వీరి అభిప్రాయం. ధర్మం అంటే ఏంటి? ధర్మం ద్వారా తత్వజ్ఞానం ఎలా మనం పొందొచ్చు? ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ శాస్త్రంలో తెలుస్తాయి. కాబట్టి ప్రధానంగా 6 పదార్థాలు దీనిలో విషయాలు అవుతాయి. ప్రయోజనం ఏంటి? నేను ఇందా చెప్పినట్టుగా అధికారి ముముక్షువు అయితే ప్రయోజనం కూడా మోక్షమే అవ్వాలిగా. అందుకనే మోక్షానికి సులభంగా మనకు అర్థమయ్యేటట్టుగా సుఖము, అదే బాగా కర్మానుష్ఠానంలో ఉన్న వాడికి స్వర్గప్రాప్తి. సుఖం అంటే వాడికి స్వర్గమే. ఈ జన్మలో ఇక్కడ పొందే సుఖమే కాదు, ఈ జన్మ అయిపోయిన తర్వాత కూడా నేను సుఖంగా ఉండాలి అనుకునేవాడికి అర్థమయ్యే సుఖం ఏంటి? స్వర్గము. కాబట్టి స్వర్గప్రాప్తి. అలానే దుఃఖ నివృత్తి. ఇక్కడైనా సరే అసలు తర్వాత అయినా సరే దుఃఖం లేకుండా ఉండడం. కాబట్టి ఎవరి జీవనానికైనా సరే ఆనందంగా ఉండడం, దుఃఖాలు లేకుండా ఉండడం, ఈ 2 కూడా పర్యాయ పదాలు లాంటివే. ఈ రెండింటి కోసమే మనం పరితపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 కూడా ఈ శాస్త్రానికి, ఈ దర్శనానికి ప్రయోజనం. మరి ఈ పుస్తకానికి, ఈ విషయానికి ఏంటి సంబంధం అంటే ప్రయోజ్య ప్రయోజక భావం. సాధారణంగా అన్ని గ్రంథాలకు కూడా సంబంధం అనేదంతా ప్రయోజ్య ప్రయోజక భావం అని చెప్తారు. అంటే ఈ సుఖ ప్రాప్తి లేకపోతే దుఃఖ నివృత్తి కలిగింపజేసేది ఈ పుస్తకము. కాబట్టి ఇది ప్రయోజకము. ప్రయోజ్యం వచ్చేసి దుఃఖ నివృత్తి, ప్రయోజకం వచ్చేసి ఈ దర్శనము అనేది అనుబంధ చతుష్టయం. ఈ అనుబంధ చతుష్టయం మనకి బాగా బుద్ధిలోకి వెళ్ళిపోతే గనక
ఏ దృష్టితో ఈ పుస్తకాన్ని చదవాలి అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని మనం ఆధునిక శాస్త్రాలను తూలనాడడానికి కానీ, మన శాస్త్రాలు చాలా గొప్పవని చెప్పుకోవటానికి గాని మనం చదువుకోవట్ల. ఈ పుస్తకాన్ని మనము నిజంగా జీవనంలో దుఃఖాలు ఉంటే వాటిని ఎలా మనం పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నాం అనేది బుద్ధిలో పెట్టుకొని కొంచెం ముందరికెళ్దాం. ఈ పుస్తక పేరు వచ్చేసి వైశేషిక దర్శనం, వైశేషికం దర్శనం అని. దర్శనం అనేది సామాన్యమైన పదం. దృశ్యతే అనేనా అని వ్యుత్పత్తి చెప్పాం కదా, దర్శనం బాగుంది. ఒక అభిప్రాయాన్ని కలిగింపజేసే శాస్త్రము, చాలా బాగుంది. దానికి పేరేం పెట్టారు? వైశేషికం అని పెట్టారండి. వైశేషికంలో విశేష అని ఒక పదం ఉందన్నమాట. విశేష అంటే స్పెషల్ అని ఆంగ్ల భాషలో చెప్పుకోవచ్చు. వీడు చాలా విశేషంగా మాట్లాడుతున్నాడండి, నలుగురిలో కూడా వీడి కంఠం చాలా విశేషంగా తెలుస్తోందండి అని అంటాం మనం. దానికి ఏంటి? విభిన్నంగా తెలుస్తోంది, సామాన్యంగా లేదు, అందరిలో ఉండేటట్టుగా లేదు అనే అర్థంలో విశేష అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం కదా. కాబట్టి సంస్కృతంలో ఉన్న అందం ఏంటంటే ప్రతి పదానికి వెనకాల చాలా అర్థము సురక్షితంగా కాపాడబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ వైశేషికం అనేటప్పుడు కూడా విశేష అనే పదం ఉంది కదా, దానికి ఒక అందమైనటువంటి వ్యుత్పత్తి ఇచ్చారు. ఏమనిచ్చారు? విశేషాభ్యాం అని అన్నారు. విశేషాభ్యాం ప్రభవతీతి వైశేషికం. విశేషాభ్యాం రెండిటి నుండి అని చెప్తున్నారు అనమాట. రెండిటి నుంచి. విశేషం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? స్పెషాలిటీ, వేరు చేసేటటువంటి ధర్మము విశేషం అంటే. ఏమండి, నా దగ్గర చాలా కుండలు ఉన్నాయి. ఒక ఆయన వచ్చి ఒక కుండ కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి. ఆయన వచ్చి ఏమంటాడు? ఏమండి ఒక కుండ ఇవ్వండి అంటాడు. అప్పుడు నేను ఏమని అడుగుతాను? ఏమండి ఏ కుండ కావాలండి మీకు అని అడుగుతాను. ఆయన అంటాడు, ఏమండి ఆ నల్ల కుండ పక్కనే ఎర్ర కుండ ఉంది చూడండి, ఆ ఎర్ర కుండ ఇవ్వండి అని అన్నాడు అనుకోండి. అక్కడ ఏంటి విశేషం? ఆ ఎరుపుదనం విశేషం అన్నమాట. ఆ ఎరుపు రంగు ఏదైతే ఉన్నదో అది కేవలం ఆ కుండలోనే ఉంది, మిగతా కుండల్లో లేదు. కాబట్టి ఎరుపు రంగు ఆ మిగతా కుండల్లో నుంచి దాన్ని వేరు చేస్తోంది, అందుకని అది విశేషం అని చెప్పొచ్చు అన్నమాట. సో ఎరుపు కుండ, ఎర్రని కుండ అని అన్నాను అనుకోండి. కుండ అనేది అక్కడ సామాన్యం, అన్ని కుండలే, కానీ దానిలో విశేషం ఏంటి? ఎరుపు రంగు. ఈ రీతిగా విశేషము అంటే వ్యవచ్ఛేదకము, ఇది సంస్కృత పదం. వేరు చేసే ధర్మము అని అర్థం. వేరు చేస్తుంది. సరే, ఎలా వేరు చేస్తుంది? దానికి కూడా ఇంకొక అర్థం చెప్తున్నారు. సాధర్మ్య వైధర్మ్యాభ్యాం. సాధర్మ్యము అంటే సాదృశ్యము అని అర్థం అండి. పోలిక, పోలికల చేత అంటే సమానమైనటువంటి ధర్మము కలగడమే సాధర్మ్యము అన్నమాట. సమానః ధర్మః యయోః తౌ సధర్మాణౌ తయోః భావః సాధర్మ్యం అని సంస్కృతంలో వ్యుత్పత్తి. ఈ సాధర్మ్యానికి వ్యతిరేక పదమే వైధర్మ్యం, విరుద్ధ ధర్మం. ఏమండి, ఇందాక మనం చెప్పుకున్న చోట నీ ముఖము చంద్రబింబము వలేనున్నది అని అన్నాను అనుకోండి. అక్కడ సాధర్మ్యం ఏంటి? నీ ముఖాన్ని చూసినా నాకు ఆనందం కలుగుతుంది, ఆ చంద్రబింబాన్ని చూసినా కూడా నాకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆనందం కలిగింపజేయుట అనేది అక్కడ సాధర్మ్యం. అలానే వైధర్మ్యం కూడా ఉంటుంది. నీ మొహం నల్లగా ఉంది, చంద్రుడు తెల్లగా ఉన్నాడు అని అన్నాను అనుకోండి. అప్పుడు ముఖంలోని నలుపు రంగు ఏదైతే ఉన్నదో అది వైధర్మ్యం, చంద్రుడిలో అది లేదు కాబట్టి. కాబట్టి ఈ వ్యవచ్ఛేదకము అంటే వేరు చేయుట అనేది ఎలా జరుగుతుందంటే సాధర్మ్యాల వల్ల జరుగుతుంది, వైధర్మ్యాల వల్ల జరుగుతుంది. నేను సాధర్మ్యం వల్ల కూడా వేరు చేయొచ్చు. ఉదాహరణకి, రేపు మా ఇంటికి ఆడపిల్లలు మాత్రమే భోజనానికి రావలను అని ఎవరైనా రాశారనుకోండి, రాయడమో చెప్పడమో అన్నారు, మా ఇంటికి ఆడపిల్లలు మాత్రమే భోజనానికి రావాలి అని అంటే అక్కడ సాధర్మ్యం వచ్చేసి ఆడధనం, ఆడపిల్లలు అనేది అక్కడ సాధర్మ్యం అన్నమాట. ఇది వేరు చేస్తోంది. ఎవరిని వేరు చేస్తోంది? ఎవరి నుండి వేరు చేస్తోంది? మగపిల్లల నుండి సాధర్మ్యం అనేది వేరు చేస్తుంది. అలానే వైధర్మ్యం కూడా వేరు చేస్తుంది, విరుద్ధ ధర్మం కూడా వేరు చేస్తుంది అన్నమాట.
ఈ రెండిటి ద్వారా మనకి వేరు చేయడం అనే విషయాన్ని తెలియజేసి, తద్వారా మనం ఇందాక చెప్పుకున్న పదార్థాలన్నీ బాగా అర్థమయ్యేటట్టు చేసే శాస్త్రమే వైశేషిక శాస్త్రము. విశేషాభ్యాం ప్రభవతి. ఈ వేరు చేయడం వలన పుట్టేది. తన యొక్క ప్రధాన లక్ష్యమే అది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ వేరు చేసి పృథక్‌గా క్లాసిఫికేషన్ అంటారు కదా ఆంగ్ల భాషలో. ఆ రీతిగా క్లాసిఫై చేసి మనకి తెలియజేసే దర్శనం వైశేషిక దర్శనం. అందుకనే దీని పేరు అలా పెట్టారనమాట. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వైశేషిక సూత్రానికి ఉపస్కార భాష్యం అని ఒకటి ఉంది. ఆ ఉపస్కార భాష్యంలోని కొన్ని అంశాలను మాత్రమే మనం తీసుకొని నెమ్మదిగా సూత్రాలను చదవడం మొదలు పెడదాం. అల్పారంభ క్షేమకర అంటారు కదా, కాబట్టి మనం మొదట్లో కొంచెం నెమ్మదిగానే చదువుకుందాం. అక్కడ ఉపోద్ఘాతంలో ఏమనుంది? అత్ర కేచిత్ అంతే వాసినః, అంతే వాసినః. ఒక్కొక్క దానికి అర్థం చెప్తాను నేను. విధివదధీత వేద వేదాంగాః అనసూయకాః సంపన్న శ్రవణాః మననార్థం భగవంతం కణాదం మహర్షిం విధివత్ ఉపసేదుః అని ఒక వాక్యం. ఇదంతా చాలా పెద్దదిగానే ఒకటే వాక్యం. దీనిలో ఏం చెప్తున్నారు? అంతే వాసినః శిష్యులు, అంతే వసంతీతి అంతే వాసినః. తన గురుకులంలోనే ఉంటున్న వాళ్ళు వీళ్ళు. తానేం చెప్తే అది వింటున్నవాడు, శుశ్రూష చేసేవారు. అలానే ఈ గురువు గారి దగ్గర అంటే కణాద మహర్షి దగ్గరే ఏం చేశారట? విధివదధీత వేద వేదాంగాః స్వాధ్యాయో అధ్యేతవ్యః అనే విధివాక్యాన్ని అనుసరించి వాళ్ళు వేదము యొక్క అర్థమేమిటి, వేదముల యొక్క అంగములేమిటి, వేదములేమిటి అవన్నీ కూడా తెలుసుకున్నారట. తెలుసుకొని ఎలా ఉన్నారు? అనసూయకాః. వీళ్ళకేం అసూయ లేదుట. అసూయ అంటే ఏంటి? నాకు బాగా తెలుసు, గురువుగారికి ఏం తెలియదు, గురువుగారు ఏం చెప్పినా అన్ని తప్పులే ఉంటున్నాయి, ఇలాంటి భావాలు ఏం లేవు. గురువుగారు బాగా చెప్పగలరు, గురువుగారు నాకంటే చక్కగా చెప్పగలరు. గురువుగారి యందు అసూయ లేదు వాళ్ళకి. అనసూయకాః. అలానే సంపన్న శ్రవణాః. బాగా విన్నారు. వినడం అంటే ఏంటి? శృతి. వేదాన్ని బాగా చక్కగా శ్రవణం చేశారు. మననం చేయలేదు. ఇంకా మననం చేయడం అంటే హేతుభిః అన్వయః. హేతువులతో అన్వయించుకోవడం ఇంకా చేయలే. ఎంతవరకు చేశారు? వేదాలు చదువుకున్నారు, వేదాంగాలు చదువుకున్నారు, సాధారణమైనటువంటి ఒక జ్ఞానం కలిగింది. అంటే వాళ్ళకి ఇప్పుడు నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః ఇత్యాది మంత్రాలు వింటూ ఉంటే ప్రాథమికమైనటువంటి ఒక బోధ కలుగుతోంది, అన్వయం కలుగుతోంది. ఓహో, రుద్రుణ్ణి మనం ఇక్కడ నమస్కరిస్తున్నామా, ఓహో అని వాళ్ళకి కొంచెం కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అలాంటి వాళ్ళు సంపన్న శ్రవణ. అలాని వాళ్ళు మననం చేయలేరు. మననం అంటే అక్కడ విచారణ చేయలేరు అనమాట. ఎందుకు చేయలేరు? ఇంకా వాళ్ళ శాస్త్రాలు ఏవి మొదలు పెట్టలేదు కాబట్టి. సో అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు భగవంతం కణాదం మహర్షిం, ఈయన చాలా పెద్ద మహర్షి, చాలా తపస్సు చేశాడు, సాధకుడు. భగవంతం భగవాన్ భగః అస్య అస్తి భగవాన్, అదొక గుణం. దీని గురించి మనకి గీతలో చాలా చక్కగా చెప్పారు కూడా. కాబట్టి అలాంటి గుణాలన్నీ కూడా మంగళకరమైనటువంటి గుణాలు ఉన్నాయి ఆయనకి. అలాంటి కణాద మహర్షిని విధివద్ ఉపసేదు. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళారట. వెళ్ళి అడిగారు. ఏమని అడిగారు? ఏమండి, మేమన్నీ చదివేసుకున్నాము, ఇక పైన మేము మననం చేసుకోవాలి, ఈ సంసారం యొక్క దుఃఖాలని కొంచెం చవి చూస్తున్నాము, ఈ దుఃఖాల నుంచి మేము ఎలా బయటపడాలి అనే ప్రధానమైనటువంటి ఒక సంశయము, ఒక ప్రశ్న ఉన్నవి. వేద మంత్రాలకు అర్థాలు తెలుస్తున్నాయి, వేదాంగాలు అన్వయించుకోగలుగుతున్నాం, కానీ ఈ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి, దాన్ని ఎలా నేను సాధించాలి, ఈ విషయాలు మాకు తెలియట్లేదు, కాబట్టి మీరు మాకు ఇవన్నీ కూడా బోధించండి అని అడిగారు. అప్పుడు తతః పరమకారుణికః సహ ముని. ఇప్పుడు చూడండి, ముని అంటే ఎవరు? కణాద మహర్షి. ఇక్కడ ఆయనకి అన్ని తెలుసు. ఈ ప్రపంచం యొక్క సూక్ష్మమైనటువంటి రహస్యం ఏమిటి, ఇక్కడ ఎందుకు సాధ్యం ఎంతవరకు జనులందరూ కూడా దుఃఖంలో ఉంటారు, దీనికి విరుగుడేంటి, ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు. తెలిసిన వాడు మౌనంగా కూడా ఉండొచ్చుగా, కానీ ఈయనకి కరుణ అనే ఒక గుణం ఉందన్నమాట. పాపం వీళ్ళు వచ్చి అడుగుతున్నారు కదా, నేను చాలా సాధన చేసి తెలుసుకున్నాను,
ఈ విషయాల్ని వీళ్ళకి సులభంగా చెప్పాలి అనే ఒక కరుణతో వీళ్ళు ఏం చేశారు, పరమ కారుణిక సహ ముని దశాధ్యాయీ తంత్రం తాన్ ఉపదిదేశ. అంటే ఇక్కడ 10 అధ్యాయాలు కలిగినటువంటి ఒక సూత్రాలను ఉపదేశించాట. ఉపదేశిస్తూ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, ఉపదేశాలు రకరకాలు ఉంటాయి. ఇప్పుడు అష్టాధ్యాయి కూడా సూత్ర రూపమైనటువంటి గ్రంథమే. అష్టాధ్యాయుల సూత్రాలు ఎలా ఉంటాయి, అష్టాధ్యాయిలో పాణిని మహర్షి సూత్రాలు వేరే రకంగా కూర్చారు. దానిలో ఆ కూర్పులో అనువృత్తి ఇత్యాదులు అక్కడ ప్రధానమైనటువంటి విషయాలు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటి, ఉద్దేశ లక్షణం పరీక్షా చేతి, ఉద్దేశో లక్షణం పరీక్షా చేతి త్రివిధాస్య శాస్త్రస్య ప్రవృత్తి అనే దానికి ఒకానొక అర్థం స్టైల్ అని చెప్పచ్చండి. అంటే ఈ డిస్కోర్స్, ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో, ఇక పైన నేను చెప్పబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 3 రకాలుగా వెళ్తాయి. ఎలాగా, ఉద్దేశ, మొదట నామనా పదార్థ సంకీర్తనం ఉద్దేశ, కేవలము నేను చెప్పబోయే పదార్థాల యొక్క పదాలను మొదట నేను మీకు ఏం చేస్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ నేనేం చేస్తున్నాను, పదాలని మీకు చెప్తాను. లక్షణం, చెప్పినటువంటి పదాలకి ఒక లక్షణాన్ని కూడా చెప్తున్నాను. లక్షణం అంటే ఏంటి అంటే అసాధారణ ధర్మ అని అంటారు శాస్త్రంలో. అంటే కేవలము ఆ ఫలానా విషయంలో మాత్రమే ఉండే ఒకానొక ధర్మము అని అర్థం. తర్వాత పరీక్ష అంటే ఈ లక్షణము ఈ ఉద్దేశానికి సరిపోతుందా లేదా, ఈ లక్షణము నేను చెప్పిన ఫలానా విషయానికి సరిపోతుందా లేదా అని ఆయనే పరీక్షిస్తారు. చూడండి, ఈ సూత్రాల్లో ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మనకి ఎలాగ పరీక్ష చెయ్యాలి, ఒక విషయాన్ని ఎలా పరీక్షించి బాగా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా నేర్పుతున్నారు, అన్యాపదేశంగా నేర్పుతున్నారు. కాబట్టి కణాద మహర్షే పూర్వపక్షం రాస్తారు, సిద్ధాంతం రాస్తారు. ఇదే స్టైల్ లేకపోతే ఇదే పద్ధతి మనకి చాలా సూత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం బ్రహ్మసూత్రాలు చూసినా కూడా, బ్రహ్మసూత్రాల్లో కూడా పూర్వపక్ష సూత్రాలు, సిద్ధాంత సూత్రాలు రెండు కూడా వ్యాస భగవానుడే రచించారు. ఈ రీతిగా కణాద మహర్షి పూర్వపక్ష సూత్రాలు, సిద్ధాంత సూత్రాలు అన్ని ఆయనే రచించి పరీక్ష చేసి ఉద్దేశంలో ఉన్న విషయాలకి లక్షణాలు చెప్పి మనకి పదార్థాలు బాగా అర్థం అవ్వడానికి కావాల్సినవన్నీ ఆయన చేస్తారు. ఇది దీని యొక్క ఉపోద్ఘాతం. ఇప్పుడు మనం మొదటి సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. ఇప్పటి వరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా అడగండి. ఉపోద్ఘాతం వరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు గురు. సెకండ్ స్లైడ్ ఒకసారి వన్ స్లైడ్ బిఫోర్. ఇది కాదండి, నెక్స్ట్ వేర్ యూస్ ఉద్దేశో లక్షణం పరీక్ష. లాస్ట్ లైన్ త్రివిధ తర్వాత అది ఏమిటండి? దాన్ని అకార ప్రశ్లేష అని అంటారు. అకార ప్రశ్లేష అంటే పూర్వము ఇక్కడ అకారము ఉండేది అని మనకి తెలియజేయడానికి ఇది పెడతాం అనమాట. ఇక్కడ ఏమైంది, త్రివిధ అస్య సవర్ణ దీర్ఘ సంగతి జరిగి త్రివిధాస్య అయిందనమాట. ఇప్పుడు మనం మొదటి సూత్రంలోకి వెళ్తున్నాం. మొదటి సూత్రం ఏంటి, అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామః అని. ఏమండి, మీరేమో వైశేషిక సూత్రం అన్నారు. వైశేషిక సూత్రాల గురించి ఎక్కడ చదివినా కూడా అది భౌతిక శాస్త్రానికి సంబంధించింది అని చాలా మంది చెప్తున్నారు. ఇది మొదలు పెట్టడమే ధర్మంతో మొదలు పెడుతున్నారు. ఏంటండి అంటే, ఏమండి, భారతీయ దర్శనాల ప్రకారము భౌతికము అభౌతికము అని ఏం లేదు. అంటే ఏం లేదు అంటే భౌతిక శాస్త్రం గురించి మాట్లాడే దర్శనము పరమార్థం గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి భౌతిక శాస్త్రం గురించి మాట్లాడేది ఒక గ్రంథము, పరమార్థం గురించి మాట్లాడేది ఇంకో గ్రంథం అని కాదు. దర్శనం అనేది మనకి జీవనం మీద పరిపూర్ణమైన దృష్టిని ఇవ్వడానికే ఏ దర్శనమైనా సరే. కాబట్టి ఒక దర్శనాన్ని కనుక మనం బాగా అవపోసన పడితే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆ దర్శన రీత్యా మనం అన్వయించుకోవచ్చు. అందుకని ఒక దర్శనము పరిపూర్ణంగా ఉంటుంది.
కాబట్టి అదే దర్శనంలో ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి, అదే దర్శనంలో వేదాన్ని ఎలా అన్వయించుకోవాలో ఉంటుంది, అదే దర్శనంలో భౌతిక విషయాల గురించి కూడా ఉంటాయి. కాబట్టి వైశేషిక దర్శనంలో భౌతికమైన విషయాలు చాలా ఉన్నాయి, అలానే ఆధ్యాత్మికమైన విషయాలు మన సంప్రదాయానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి సూత్రం అన్ని ఎలా దర్శనాలలో ప్రప్రథమ సూత్రం ఇలాగే ఉంటుందండి. యోగ దర్శనాల్లో ఇలాగే ఉంది, జైమిని మీమాంసలో అవును అవును అథాతో అథాతో ధర్మం ఇలానే అథ అనే శబ్దంతోనే మొదలవుతూ ఉంటాయి చాలా సూత్రాలు. దానికి ఒక విశేషం కూడా ఉంది, ఎందుకు అథాతోనే మొదలు పెడుతున్నాం అనేది ఇప్పుడే నెక్స్ట్ స్లైడ్ లో మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఒక సూత్రం అంటే ఏంటి, సూత్రానికి వాక్యానికి తేడా ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానిలో ఒకే విషయానికి సంబంధించినటువంటి వాక్యాలు 2-3 ఉంటాయి. మీకు బాగా అర్థమైందా? ఇలా అయిందా, అలా ఉందా, ఇక్కడ చూసారా అక్కడ ఘటం ఉంది, ఈ రకంగా నేను ఒకే విషయాన్ని చాలా వాక్యాలతో వివరిస్తూ ఉంటాను. ఇది సాధారణమైన వాక్యం. కానీ సూత్రంలో ఏంటి అంటే అనవసరమైనటువంటి పదం ఒక్కటి కూడా ఉండదు, చెప్పాల్సిన అర్థం సంపూర్ణంగా చెప్తారు, సాధ్యమైనంత క్లుప్తంగా చెప్తారు. ఇది సూత్రం యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి ఇక్కడ సూత్రం అంటే ఇది కూడా ఒక రకమైన వాక్యమే. వాక్యం అనగా పదాల యొక్క సముదాయం. కాబట్టి కొన్ని పదాల యొక్క సముదాయం, కొన్ని పదాల యొక్క అర్థవంతమైన సముదాయం, చాలా సూక్ష్మమైనటువంటి పదాల యొక్క అర్థవంతమైన సముదాయమే సూత్రము అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అథ, అతః, ధర్మం, వ్యాఖ్యాస్యామః అని 4 పదాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పదానికి ఏ అర్థం అనేది మొదట తెలుసుకుందాం మనం. అథ శిష్య ఆకాంక్షానంతరం, ఈయన గురువు గారు కదా కణాద మహర్షి, శిష్యులేమో వేదాంగాలు చదువుకొని ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఏదో ఒక ఆకాంక్ష కలిగింది. కాబట్టి అథ ఆనంతర్యార్థంలో అథ అనే పదం ఇక్కడ ఉంది అని మనం తీసుకోవచ్చు. దేని తర్వాత? శిష్యుల యొక్క ఆకాంక్ష తర్వాత అతః. అతః అనగానే ఎందుకు, ఎందుకంటే అతః ఎందుకంటే ఎందుకుట, యతః శ్రవణాది పటవః అనసూయకాః చ అంతేవాసినః ఉపసేదుః అతః. ఎందుకైతే అన్ని లక్షణాలతో కూడి ఉన్నటువంటి విద్యార్థులు తన దగ్గరకు వచ్చారో అందుకు. అంటే దీనికి అర్థం ఏంటంటే జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనే ప్రశ్న వస్తే మనం ఈ శాస్త్రం చదువుకోవడానికి అర్హులము అని అర్థం అన్నమాట. మనలాంటి వాళ్ళ కోసమే ఈ శాస్త్రం, ఈ దర్శనం రచింపబడింది. కాబట్టి అందుకోసమే కణాద మహర్షి ఈ సూత్రాలను రాయడం మొదలుపెట్టాడు. దేన్ని వ్యాఖ్యానిస్తున్నారట? మొదట ధర్మం వ్యాఖ్యాస్యామః అని అంటున్నాడు. ఈయనేమి సాక్షాత్తుగా నేను ప్రపంచం వ్యాఖ్యాస్యామః అనో, సుఖం వ్యాఖ్యాస్యామః అనో చెప్పల, ధర్మం వ్యాఖ్యాస్యామః. ఎందుకు? మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పొందాలి అంటే మొదట దాని సాధనాన్ని గురించి తెలుసుకోవాలి. మొదట్లో మనం అనుబంధ చతుష్టయం చెప్పుకుంటున్నప్పుడు దీని యొక్క ప్రయోజనం ఏంటి, లక్ష్యం ఏంటి అని అంటే సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి, మోక్షము అని చెప్పుకున్నాం. కాబట్టి దానికి సాధనం ఏంటి? ధర్మం. వీళ్ళ దృష్టిలో దాని ప్రధానమైనటువంటి సాధనం ధర్మం. కాబట్టి ఆ ధర్మాన్ని గురించి నేను చెప్తాను అని చెప్తున్నారు. మొదటి సూత్రంలో ధర్మాన్ని గురించి చెప్తాను అని కణాద మహర్షి చెప్పాడు. ఇప్పుడు మనకి వెంటనే ఒక సంశయం కలగచ్చు. ఒక స్లైడ్ వ్యాఖ్యాస్యామః అని పదం ఉంది కదండి. సామాన్యంగా వ్యాఖ్యానం అన్న పదం టీకా ఆర్ ఎక్స్ప్లెనేషన్ అని ఇందులో ఉంటుంది, కానీ ఇక్కడ కేవలం సూత్రాలే ఉన్నాయి. దాన్ని ఎలా ఇప్పుడు మామూలుగా చూడండి, ఎక్కడైనా మనం వ్యాఖ్యానం అనే పదాన్ని కామెంటరీ అనే అర్థంలో వాడతాం. అవును. సో నేను వ్యాఖ్యానం చెయ్యాలి అంటే నాకు మూలం ఒకటి ఉండాలి, మూలవాక్యము, దాని కింద వ్యాఖ్యానం ఉండాలి. కరెక్ట్. మామూలుగా ఇది వ్యావహారిక భాష, ఇది మనలాంటి వాళ్ళ భాష. కానీ ఆయన ఎలాంటి, ఆయన మహర్షి, ఆయన తన సాధనతో ఈ జీవితంలో పరమార్థం ఏంటి, ఆ పరమార్థాన్ని ఎలాగా పొందాలి అనేది కూడా ఆయనకు తెలుసు. మన యందు కరుణతో ఆయన రాస్తున్నారు, ఆయన చెప్తున్నారు కదా.
ఇకపైన నేను చెప్పబోతున్నాను అనే అర్థంలో వ్యాఖ్యాస్యామ ఓకే, ఇకపైన చెప్పు. ఓకే, చెప్పబోతున్నాను. కరెక్ట్. ఓకే. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇది ఆస్తిక దర్శనం అంటున్నారు మీరు. ఆస్తిక దర్శనంలో సాధారణంగా మంగళము లేకుండా, మంగళం అంటే మొదట్లో మనం శ్లోకాలు చదువుకున్నాంగా, దేవుణ్ణి ఒకసారి ప్రార్థించుకున్నాం కదా, ఆ ప్రార్థన లేకుండా మొదలు పెట్టారు ఈ సూత్రాలు. ఇది అసలు ఆస్తిక దర్శనమేనా అనే సంశయం కలగచ్చు. కాబట్టి ఇంకొక రకమైన వ్యాఖ్యానం కూడా చేస్తున్నారు. ఏమని? అథవా అథ శబ్ద మంగళార్థ అని అన్నారు. మంగళము, మంగళము అంటే ఏంటి ఇక్కడ అంటే మంచి, మనం ఏదైతే మంచి అనుకుంటామో అదే మంగళం. శుభకరం, అందరూ కోరుకోదగినది అని అర్థం అనమాట. అందరూ కోరుకునేది ఏంటి? ఈ పుస్తకం మొదలు పెడితే చక్కగా పుస్తకం అయిపోవాలి, ఒక శాస్త్రాన్ని మొదలు పెడితే శాస్త్రంలో ఉన్న విషయాలు బాగా తెలియాలి. ఇదే మనకి మంచిదనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తేన మాంగళికా బుభౌ. ఇక్కడ పెద్ద పెద్ద శ్లోకం లేదు, శుక్లాంబరధరం విష్ణుం ఎలాంటి శ్లోకము లేదు, కేవలం అథ అని మొదలు పెట్టారు. ఈ అథ అనేది కూడా చాలా గొప్ప మంగళకరమైనటువంటి శబ్దంట. ఎందుకు? బ్రహ్మగారి యొక్క నోటు నుండి వెలువడినటువంటి శబ్దాలలో ఈ రెండు ప్రధానమైనటువంటివి. ఏమిటి ఆ రెండు? ఓంకారము, అథ. ఓం అనేది ఓంకారం, ఆ ఉమా అనే మూడు వర్ణాల యొక్క సముదాయమే ఓంకారము, అదొకటి. తర్వాత అథ అనే అవ్యయం. ఈ రెండు కూడా బ్రహ్మగారి యొక్క ముఖం నుండి వచ్చాయి కాబట్టే తేన మాంగళికాబుభౌ, అందుచేతనే ఈ రెండు చాలా మంగళకరమైనవి, శ్రేయోదాయకమైనవి అనే విషయాన్ని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ సూత్రము అథ అనే శబ్దంతో మొదలైంది కాబట్టి ఇక్కడ కూడా మంగళాచరణ జరిగినట్టే అని వ్యాఖ్యానం. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ధర్మం వ్యాఖ్యాస్యామ అన్నారు, చాలా బాగుంది. మాకేమో ధర్మం ధర్మం అని వినడమే కానీ దాని అర్థం ఏంటో తెలియదు అని అంటే, అందుకని ఏం చెప్తున్నారు? యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. మనం ఎప్పుడైనా సరే సూత్రాలు చదువుకునేటప్పుడు దానిలో ఎన్ని పదాలు ఉన్నాయి, దాని యొక్క అన్వయం ఏంటి అనేది తప్పనిసరిగా చూసుకుంటూ ఉండాలన్నమాట. యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సహ ధర్మ అని దీనిలో 4 పదాలు ఉన్నాయి. యతః అనేది ఒకటి, అభ్యుదయ నిశ్రేయస సిద్ధి అనేది 2, సహ అనేది 3, ధర్మ అనేది 4. మనకి సహ ధర్మ అనే దానికి అర్థం ఏంటో తెలుసు. ఏంటి? ధర్మము అనే ఒక పదాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు అనే విషయం మనకు తెలుసు. సహ ధర్మ. కహ ధర్మ, ఏదిట ధర్మము? యతః, దేని నుండైతే, యతః అంటే దేని నుండైతే, అభ్యుదయ నిశ్రేయస సిద్ధి. ఇక్కడ చూడండి, అభ్యుదయము, అభ్యుదయము అంటే అదొక రకమైనటువంటి సుఖము అని తీసుకోండి. ఉన్న సుఖాలలో, మనకి తెలిసినటువంటి అన్ని సుఖాలలో చాలా గొప్పదైనటువంటి సుఖము స్వర్గ సుఖము. ఈ విషయం మనకి పురాణాల ద్వారా, మన కర్మానుష్ఠానం ద్వారా, కర్మ ప్రాశస్త్యం తెలియడం ద్వారా తెలుస్తుంది అనమాట. కాబట్టి సుఖాలలో ఉత్కృష్టమైనటువంటి సుఖం స్వర్గము. కాబట్టి అభ్యుదయము అంటే సుఖము, ఒక రకమైనటువంటి ఉత్కృష్టమైన సుఖము. నిశ్రేయసము అంటేనేమో దుఃఖ అభావము, దుఃఖ నివృత్తి. కాబట్టి అభ్యుదయం అనేది సుఖంతోనూ, నిశ్రేయసం అనేది దుఃఖ రాహిత్యంతోనూ మనం తీసుకోవాలన్నమాట. దుఃఖ రాహిత్యమే ఈ శాస్త్రంలో మోక్షము. వేరే వేరే శాస్త్రాల్లో జీవనం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అనేది చెప్పబడుతూ ఉంటుంది. వేదాంతంలో తెలుసుకుంటేనేమో స్వస్థితి, తన యొక్క నిజమైనటువంటి స్థితిని పొందడమే అక్కడ మోక్షము అని చెప్పారు. కానీ ఇక్కడ ఎలా చెప్పారు? దుఃఖము లేకుండుట అనేది చెప్పారనమాట. కాబట్టి దేని వలననైతే సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి కలుగుతుందో అది ధర్మము అని ధర్మానికి ఒక నిర్వచనం చేశారు ఈ 2వ సూత్రంలో. ఈ ధర్మం ఎన్ని రకాలు ఉంది, ఆ విషయాలన్నీ కూడా నిజానికి మీమాంసా శాస్త్రంలో చాలా బాగా చెప్పారు. ధర్మము ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ వ్యాఖ్యానంలో చూసామంటే అభ్యుదయ స్వర్గ, నిశ్రేయసం మోక్ష, తయోః సిద్ధి ఉత్పత్తి యతః కారణాత్ సధర్మ. ఇలా మనం చెప్పుకున్న దాన్నే చక్కగా సంస్కృతంలో చెప్పారనమాట.
తథా చ స్వర్గాపవర్గ రూప పరమ పురుషార్థ సాధనతయా బుభుక్షూణాం ముముక్షూణాం చ ఉపాదేయత్వాత్ ధర్మస్య వ్యాఖ్యానం యుక్తమేవ అని మొదటి సూత్రంలో ధర్మం వ్యాఖ్యాస్యామః అని ఎందుకు చెప్పాడో ఇప్పుడు చెప్తున్నారు. పురుషార్థము అంటే ఏంటి? పురుషుడు అంటే ఇక్కడ జీవి అని అర్థం అండి. పురుషుడు అంటే స్త్రీ కానిది కానివాడు అని కాదు. పురుష అనే పదం ఇక్కడ జీవి అనే అర్థం. పురుషార్థం అంటే జీవి చేత పొందదగినటువంటిది అని అర్థం. పురుషార్థాలు ఏమిటి అంటే మనందరికీ తెలిసిందే, ధర్మ అర్థ కామ మోక్ష అని. ఈ 4 పురుషార్థాల్లో పరమ పురుషార్థము, చాలా ఉత్కృష్టమైనటువంటి పురుషార్థం ఏంటి అంటే మోక్షము. అది మనకు తెలుసు. మోక్షము అనే పదం మనందరికీ కూడా తెలుసు అన్నమాట. ఈ దర్శనం ఏదైతే ఉందో ఇది కూడా పురుషార్థ సాధనమే. అది కూడా ఎలాంటి పురుషార్థం? పరమ పురుషార్థ సాధన. ఈ పరమ పురుషార్థం ఎలా ఉందట? స్వర్గ అపవర్గ 2 రకాలుగా ఉంది. స్వర్గరూపం అంటే సుఖ రూపంగానూ ఉంది, అపవర్గము దుఃఖ రాహిత్య రూపంగానూ ఉంది. స్వర్గ రూపంగాను అపవర్గ రూపంగాను ఉన్నటువంటి పరమ పురుషార్థానికి సాధనం ఏంటి? ఈ దర్శనం. కాబట్టి దీనిలో అధికారులు ఎవరు? బుభుక్షూణాం ముముక్షూణాంచ అంటే బుభుక్ష అస్య స్థితి. బుభుక్షు అంటే ఆకలిగా ఉన్నవాడు, ఆకలిగా ఉన్నవాడు. ఆకలి అంటే కోరిక అని తీసుకోండి. ఇక్కడ సుఖాన్ని పొందాలి అనే కోరికలతో ఉన్నవాడు అంటే సంసారిగా ఉన్నవాడు, సంసారాన్ని అతీతంగా సంసారాన్ని దాటి ఉన్నవాడు అంటే 2 రకాలైనటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నవాళ్ళు. ఉత్తముడికి మధ్యముడికి ఇద్దరికీ కూడా ఇది ఉపాదేయమే, స్వీకరించదగినదే. కాబట్టే ఇక్కడ ధర్మం యొక్క వ్యాఖ్యానం జరుగుతోంది. ధర్మం అంటే ఏంటో చెప్తున్నాము. ఎందుకు మొత్తానికి ధర్మాన్ని గురించి చెప్తున్నారు అంటే పరమ పురుషార్థానికి ఇది సాధన అవుతుంది కాబట్టి ధర్మాన్ని గురించి చెప్తున్నారు. ఇక్కడ ధర్మం అంటే ఏంటి అంటే 2 రకాలుగా దీన్ని వివరణిస్తున్నారు. ధర్మ నివృత్తి లక్షణ, నివర్తించుటము. నివర్తించడం అంటే ఏంటి? ఒక పదార్థం వేపుగా మనం మన దృష్టిని మరల్చుకోకుండా తనలోకే తాను వెళ్ళిపోవడం నివృత్తి అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ ధర్మానికి 2 లక్షణాలు, నివృత్తి లక్షణం ఒకటి ఉంది, ఇంకోటి విధి రూపము అని ఇంకోటి. ప్రవృత్తి లక్షణము, నివృత్తి లక్షణం. ఇక్కడ నివృత్తి లక్షణము అంటే జ్ఞాన వైరాగ్యాదులు ఏవైతే మనకి చెప్తున్నారో వేదాంతాదుల్లో అది నివృత్తి లక్షణమైనటువంటి ధర్మం అన్నమాట. నివృత్తి లక్షణ వక్ష్యతే యదితు నిదిధ్యాసనాది యోగ సాధ్య ధర్మ అదృష్టభవ తదా విధి రూప. ఇక్కడ ధర్మము అనేది అదృష్ట రూపంగాను పుణ్యం అనే అర్థంతోనూ స్వీకరించవచ్చు. యోగ సాధ్య అంటే యోగ దర్శనంలో చెప్పినటువంటి యమ నియమాదుల్ని పాటిస్తూ కూడా ఈ ధర్మాన్ని మనం పొందొచ్చు. అలాంటి ధర్మాన్ని తీసుకుంటే గనక అది విధి రూపము అంటే ప్రవృత్తి లక్షణం అన్నమాట. నివృత్తి లక్షణము ఉంది, ప్రవృత్తి లక్షణము ఉంది. కానీ దీనిలో విశేషం ఏంటి? నివృత్తి లక్షణం ప్రవృత్తి లక్షణం బాగుంది. ఈ ధర్మానికి మాత్రమే ఉండే విశేషం ఏంటి అంటే ధర్మస్య స్వర్గ సాధనత సాక్షాదేవ. అంటే ప్రవృత్తి లక్షణంలో నువ్వేదైతే ధర్మాన్ని అనుకుంటున్నావో శృతి స్మృత్యాదుల్లో చెప్పినటువంటి కర్మానుష్ఠానం చేయడం వల్ల ఏదైతే పుణ్యాత్మకమైనటువంటి ధర్మం వస్తుందో అది స్వర్గ సాధనతయా సాక్షాదేవ స్వర్గ సాధనం. అంటే ప్రవృత్తి లక్షణమైనటువంటి విధి రూపమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించడం వల్ల సాక్షాత్తుగా సుఖాన్ని మనం పొందుతాం. కానీ మోక్ష సాధనతాతు తత్వజ్ఞానాదేవ ఇది విశేష. అంటే మోక్షాన్ని పొందాలి అని అనుకుంటే మాత్రము, దుఃఖరాహిత్యం అనే మోక్షాన్ని పొందాలి, అపవర్గాన్ని పొందాలి అని అనుకుంటే మాత్రము ఈ ధర్మం ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది తత్వజ్ఞానం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలము. ఇది దీనిలో ఉన్న విశేషము అని ధర్మానికి ఉన్న 2 పార్శ్వాలు చెప్పారు. అంటే సుఖ సాధనమనే అయ్యే ధర్మాన్ని చెప్పారు,
దుఃఖ నివృత్తి సాధనమయ్యే ధర్మాన్ని కూడా చెప్పారు. సో దుఃఖ నివృత్తి సాధనమయ్యే ధర్మము మొదట తత్వజ్ఞానాన్ని పొందింపజేసి దాని తర్వాతే మోక్షాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ వ్యాఖ్యాకారుడు చెప్పాడనమాట. ఇంతవరకు ఏమైనా సంశయాలు ఉన్నాయా? ఒక సందేహం గురువు గారు, ఇప్పుడు శాశ్వత దుఃఖ నివృత్తి మరణం ద్వారా అని ఎందుకు చెప్పలేము? మనం పూర్వజన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం కాబట్టి, దాని కర్మ సిద్ధాంతం అనుడు అంటాం కాబట్టి, మరణము అనేది కేవలము శరీరమే, పాంచభౌతికమైన శరీరానికే కాబట్టి, జీవుడికి మరణం అనేది లేదు కాబట్టి, తను ఆచరించినటువంటి పాపపుణ్యాల అనుగుణంగా ఇంకొక జన్మ ఉంటుంది కదా. కాబట్టి ఇంకొక జన్మకి కారణం ఉన్నంత వరకు ఆ జన్మ రాదు లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి మరణమే మోక్షము అని చెప్పడానికి ఆస్తికులకి లేదు. నాస్తికులు అలానే చెప్తారు, మరణమేవ ముక్తి, మరణాన్ముక్తి అంటారు కదా, మరణమేవ ముక్తి అంటారు. సరే, కొంచెం పైకి వెళ్దాం మనం. నన్ను ధర్మస్య స్వర్గ సాధనత్వే తత్వజ్ఞానాది సాధనత్వే చ కిం మానం ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు అండి మీరు ఏమన్నారు, ధర్మం అనేది స్వర్గానికి కూడా కారణం అవుతుంది అన్నారు, తత్వజ్ఞానం ద్వారా మోక్షానికి కూడా సాధనం అవుతుంది అంటున్నారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారండి? మీరు చెప్తే మేమెందుకు నమ్మాలి? ఏంటి ప్రమాణం అని అడిగితే, వేద ఏవేతి మానం, వేద ఏవ మానం. కాబట్టి ధర్మము ద్వారా స్వర్గానికి గాని, నిష్కామ కర్మను అనుష్ఠించడం వలన ధర్మం ద్వారా తత్వజ్ఞానం పొంది తత్వజ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాము అనే విషయము మనకి శృతియే చెప్పింది, వేదమే చెప్పింది. మానమితి చేన్న. ఇప్పుడు దానిపైన ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు. ఏమండి మీరేమో వేదమే ప్రమాణం అని చెప్తున్నారు, అసలు వేదం ప్రమాణం అనేది మాకెలా తెలుస్తుందండి? వేదం ఎప్పుడు నిజమే చెప్తుంది, వేదం అబద్ధం చెప్పదు అనే విషయం మాకెలా తెలుస్తుంది? మీరు చెప్తున్న విషయాలలో మాకు కొంచెం ప్రామాణ్యం ఉంది. ఎందుకు? మీరు నాకు తెలుసు, మీరు నాకు ఆప్తులు, మిమ్మల్ని నేను నమ్ముతాను కాబట్టి మీరు మాట్లాడే మాటల్ని నేను అంగీకరిస్తాను. కానీ నేను వేదాన్ని ఎలాగా నమ్మేది అని అడిగితే, తత్ ప్రామాణ్యస్యాపి సందిగ్ధత్వాత్ సందేహ విషయీభూతత్వాత్. తత్ప్రామాణ్యస్య అంటే వేద ప్రామాణ్యస్య, వేదము ప్రమాణము అనే విషయంలోనే నాకు సందేహం ఉంది. ఎందుకుంది? దానికి చాలా పెద్ద అధికరణమే ఉంది. వేదంలో రకరకాల విషయాలు ఉన్నాయి, చెప్పిన విషయమే చాలా చోట్ల చెప్పారట. ఒకే సమయంలో రెండు విరుద్ధములైనటువంటి పనులు చేయమని చెప్పారట. ఒక్కొక్కసారి ఒక పని ఈ ఫలానా ఫలితం కోసం ఒక పని చేయండి అని చెప్పారు, కానీ ఆ పని చేస్తే ఆ ఫలితం దొరకట్లేదు. ఈ రీతిగా వేదము అంటే ఏంటో తెలిసిన వాడికి కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి, మనందరికీ కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని సందేహాలు ఉంటూ ఉండగా వేదము ప్రమాణము, వేదం చెప్పింది కాబట్టి నేను నమ్మాలి అనేది నాకు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న మూడవ సూత్రానికి దారి తీస్తుంది అనమాట. మూడవ సూత్రం ఏంటి? తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం అని. తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం అని 3 పదాలు ఉన్నాయి దీనిలో. తద్వచనాత్, తస్య వచనాత్. తత్పదంతో ఇక్కడ ఎవరిని తీసుకోవాలి అంటే జగత్తుకి కారకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుణ్ణి తీసుకోవాలన్నమాట. తద్వచనాత్ అంటే ఈశ్వరోక్తత్వాత్ అని అర్థం. ఏది ఈశ్వరోక్తము? వేదము ఈశ్వరోక్తం. వేదము ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస అని కదా మనం నమ్ముతాము. కాబట్టి వేదముల యొక్క సృష్టికర్త ఈశ్వరుడు. చూడండి, మిగతా దర్శనాల్లో వేరే రకంగా చెప్తారు, తర్క శాస్త్రంలో వేరే రకంగా చెప్తారు. తర్కశాస్త్రం అంటే న్యాయ దర్శనము, వైశేషిక దర్శనం. సో దీనిలో ఏమని చెప్తున్నారు? ఈశ్వరుడి చేత సృష్టింపబడినది వేదము, వేదానికి మూలము ఈశ్వరుడు అని చెప్తున్నారు. వేదానికి మూలము ఈశ్వరుడు కాబట్టి, ఈశ్వరుడే అంటే ఎవరు? జగత్తు మొత్తానికి సృష్టికర్త కాబట్టి
ఆయన చేసినటువంటి పదార్థాల్లో తప్పులు ఉండడానికి వీలు లేదు కాబట్టి తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం. ఆమ్నాయం అంటే వేదం. వేదానికి ప్రామాణ్యం ఉంది. వేదానికి ప్రామాణ్యం ఉంది కాబట్టి ధర్మం వల్ల సుఖాన్ని పొందుతాము, దుఃఖ నివృత్తిని పొందుతాము అనే దానిలో కూడా మీరేం సందేహించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది ఈశ్వరుడే సాక్షాత్తుగా చెప్పాడు కాబట్టి అని దీనికి అర్థం. ఏమండి, ఈ రీతిగా మనం 3 సూత్రాలు చెప్పుకున్నాము. రాబోయే పాఠంలో 4వ సూత్రం చెప్పుకుందాము. దానికంటే ముందర ఒక్కసారి 4వ సూత్రం చదువుదాం ఊరికే. ధర్మ విశేష ప్రసూతాత్ ఆమ్నాయస్య వ్యుత్పత్తి కిం? వ్యుత్పత్తి ఆమ్నాయ అనే దానికి వ్యుత్పత్తి నాకు తెలియదు. నేను ఒకసారి చూసి కనుక్కొని చెప్తాను. రాబోయే పాఠంలో వేదస్య అంటే శృంగేరి ఇస్ కాల్డ్ దక్షిణామ్నాయ కదా. వాట్ ఈస్ దట్ ఇన్ దిస్? నేను వచ్చే పాఠంలో ఆ విషయాలు మీకు చెప్తానండి. ఆమ్నాయం అనే పదానికి అర్థం చెప్తాను. ఇవాళ పాఠం ముగించే ముందర రాబోయేది ఏంటి అనేది చూసి మనం ముగిద్దాం. ఇంతవరకు కూడా కేవలం ఉపోద్ఘాతం నడిచిందనమాట. ఈ కణాద మహర్షి అనుబంధ చతుష్టయాన్ని ఈ 3 సూత్రాల్లో చెప్పేశారు. ఎవరు ఈ సూత్రాలు చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, అసలు దానిలో ప్రధానమైనటువంటి విషయం ఏంటనేది చెప్పారు. మార్గం ఎలా ఉంటుందనేది కూడా చెప్పేశారు. ఇప్పుడు అసలు నిజంగా వేటిని ఆయన నిరూపిస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసం అని. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా పంచమ్యంతంలో 2 పదాలు ఉన్నాయి. తత్వజ్ఞానాత్ అనేది ఒకటి, ధర్మ విశేష ప్రసూతాత్ అనేది ఒకటి. అంటే ఏంటి? తత్వజ్ఞానము, నిజమైనటువంటి విజ్ఞానము మనకి కలగాలంటే ధర్మ విశేషము కావాలి. ఒకానొక పుణ్య విశేషం ఉంటేనే ఏదైనా ఒక పదార్థము యొక్క తత్వజ్ఞానము మనకి తెలుస్తుంది అనే విషయాన్ని దీనిలో చెప్తున్నారు. ఈ సూత్రంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి, దాని సంగతి ఏంటి అనేది మనం రాబోయే పాఠాలను చెప్పుకుందామండి. ఇంతటితో ఆపుదాం. గురువందనతో. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అస్తు గురువర్య.